హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పేదవాడి ప్రార్థన. ఈ కథను రచించిన వారు శ్రీరామ కమల్ గారు. మాతంగుడికి 10 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోతే ఆ ఊళ్ళో ఉన్న దూరపు బంధువు పంచన చేరాడు. వాడు అమాయకుడు అని గ్రహించిన ఆ బంధువు వాడి చేత గొడ్డు చాకిరీ చేయించుకొని అర్ధాకలితో మార్చేవాడు. వాడి అవస్థను చూసిన పొరుగింటి భద్రయ్య ఒకరోజున వాణ్ణి చాటుగా పిలిచి, ఒరే మాతంగం, ఎన్నాళ్ళు ఇలా బానిస బ్రతికీడిస్తావు? ఇదే చాకరీ మరెక్కడైనా చేస్తే నీకు కడుపు నిండా తిండి దొరుకుతుంది. ఈ ఊళ్ళో నీ బంధువును కాదని ఎవరూ నీకు పనివ్వరు. మహిషాపురంలో నా చుట్టం వీరయ్య వద్దకు వెళ్ళు, ఆయన నీకు మంచి దారి చూపిస్తాడు అని సలహా ఇచ్చాడు. మాతంగుడు ఆ ఊరు వదిలి మహిషాపురం చేరుకొని వీరయ్య ఇంటికి వెళ్ళి తన కథ చెప్పుకున్నాడు. వీరయ్య వాడితో, నేను అంతగా ఉన్నవాణ్ణి కాను, కానీ మా భద్రయ్య పంపాడు కాబట్టి నిన్ను ఇంట్లో ఉంచుకొని కడుపు నిండా తిండి పెడతాను. రోజూ నేనెక్కడ పని చేయమంటే అక్కడ పని చేయాలి, ఎవరిని డబ్బు అడగకూడదు అన్నాడు. మాతంగుడు అమాయకంగా తలాడించి వీరయ్య చెప్పిన దానికి సరేనన్నాడు. వీరయ్య మాతంగుణ్ణి ఊళ్ళో కొందరిళ్ళకి పంపి పనులు చేయించి ప్రతిఫలంగా డబ్బు తీసుకునేవాడు. మాతంగుడికి రోజూ తిండి పెట్టేవాడే తప్ప దమ్మిడి కూడా ఇచ్చేవాడు కాదు. వీరయ్య తన చేత పని చేయించి డబ్బు సంపాదిస్తున్నాడని తెలియని మాతంగుడు సొంత ఊళ్ళోని బంధువు కంటే ఇక్కడే బాగున్నదని సంతోషించాడు. అలా కొన్నాళ్లు గడిచాయి. ఒక రోజున నిద్రలేచేసరికి మాతంగుడికి ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. వీరయ్యకు చెబితే, అలాగని పని ఎగ్గొడతానంటే కుదరదు, నువ్వు పని చేస్తేనే నేను నీకు తిండి పెడతాను అన్నాడు. ఆ సమయంలో మాతంగుడికి ఆకలిగా కూడా లేదు. అందుకని వాడు ఆ రోజుకు పని చేయకూడదనుకొని నడవలేక నడుచుకుంటూ ఒక వైద్యుడింటికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు. వైద్యుడు వాణ్ణి పరీక్షించి, నీకు జ్వరం వచ్చింది, డబ్బిస్తే మందిస్తాను అన్నాడు. అయ్యా, నా దగ్గర డబ్బు లేదు, తమరిప్పుడు మందిస్తే నయమయ్యాక మీ ఇంట్లో పనిచేసి రుణం తీర్చుకోగలను అన్నాడు మాతంగుడు. వైద్యుడు అందుకు ఒప్పుకోక, నువ్వెవరింట్లో పనిచేసినా డబ్బు వీరయ్యకే ఇవ్వాలి, కాబట్టి నువ్విప్పుడు వీరయ్యనే అడిగి డబ్బు తీసుకునిరా అన్నాడు. వైద్యుడి మాటల ద్వారా వీరయ్య తన వలన ధనలాభం పొందుతున్నాడని మాతంగుడికి అర్థమైంది. వాడు వీరయ్య ఇంటికి వెళ్ళి వైద్యుడు అన్న మాటలు చెప్పాడు. మాతంగుడు తనను నిలదీస్తున్నాడని అనుమానించిన వీరయ్య కోపంగా, నేను నీకు తిండి పెడతానన్నానే తప్ప వైద్యం చేయిస్తాననలేదు. అయినా నువ్వు చేసే పనికి వచ్చే డబ్బు నీ తిండికే చాలదు. ఆ పైన రాత్రిపూట నిన్ను ఇంటి అరుగు మీద ఊరికే పడుకోనిస్తున్నాను కూడా అన్నాడు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, ముందు నాకు వైద్యానికి డబ్బివ్వండి, ఆ తర్వాత మీరెలా చెబితే అలా నడుచుకుంటాను అంటూ మాతంగుడు వీరయ్యను బ్రతిమలాడాడు. కానీ వీరయ్య ఏమాత్రమూ చెలించక, ఏదో పేదవాడవని జాలిపడి చేరదీశాను తప్ప నా వద్ద డబ్బేమీ మూలిగిపోవటం లేదు, ఊరికే ఎవరైనా సాయపడతారేమో వెళ్ళి నీ ప్రయత్నం చేసుకో అంటూ విసుక్కున్నాడు. మాతంగుడు తను పనిచేసిన ఒక్కో ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగితే ఒక్కరు కూడా ఇవ్వలేదు. వాడు మళ్ళీ వైద్యుడింటికే వెళ్ళి, దిక్కులేని వాణ్ణి, తమరే నన్ను కనుకరించి వైద్యం చేస్తే ఏదో ఒక రోజున తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాను అని కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు, వైద్యుడు కాదు అన్నాడు వైద్యుడు. చేసేది లేక మాతంగుడు శివాలయం కేసు బయలుదేరాడు. అప్పటికే ఆకాశం మబ్బులు పట్టి ఉరుములతో మెరుపులతో ఫెళఫెళమంటూ జడివాన ప్రారంభమైంది. వాడు శివాలయాన్ని చేరి, స్వామి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నీరసం వచ్చేస్తుంది, నువ్వే కాపాడాలి అంటూ నంది విగ్రహం పక్కన స్పృహ తప్పి పడిపోయాడు. 5-6 నిమిషాలు గడిచే లోపల అప్పటికే ఉరవళ్ళు పరవళ్లతో ప్రవహిస్తున్న గోదావరి పొంగి వరద నీరు ఊళ్ళోకి ప్రవేశించి గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి. చాలా ఇళ్ళు మునిగిపోయాయి. ఎన్నో ఎకరాల పంట నీటి పాలైంది. గ్రామస్తులందరూ పేద గొప్ప తేడా మరిచి ఒకరికొకరు సాయపడ్డారు. గ్రామాధికారి మంది మార్బలంతో ముందుకొచ్చి ఊరి వాళ్లకు ధైర్యం చెప్పాడు.
గుడి ముందు పడున్న మాతంగుణ్ణి ఎవరో రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొని వెళ్లారు. ఈలోగా కబురు తెలిసిన ఆ దేశపు రాజు మహిషాపురానికి నందివర్మ అనేవాణ్ణి రాజప్రతినిధిగా పంపాడు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన పునరావాస కేంద్రాలలో నిరాశ్రయులందరూ తలదాచుకున్నారు. వరద బాధితులకు ఆహారము, బట్టలు, వైద్య సహాయము ఉచితంగా లభించాయి. మాతంగుడికి డబ్బివ్వకుండానే వైద్యం జరిగింది. పని చేయకుండానే తిండి దొరికింది. అంతేకాదు, వరదలో అనాథలైన పసివారిని విద్యాభ్యాసానికై గురుకులాలకు పంపే ఏర్పాటు కూడా జరగటంతో వాడి ఆనందానికి అంతులేదు. పరమశివుడు తన మొర విని తన దూతను మహిషాపురానికి పంపాడనుకొని వాడు నందివర్మను దర్శించి కాళ్లకు మొక్కి, అయ్యా, తమరు కైలాసానికి తిరిగి వెళ్ళినప్పుడు పరమశివుడికి నా కృతజ్ఞతలు తెలపండి అన్నాడు. ఆ మాటలు అర్థం కాని నందివర్మ మాతంగుణ్ణి వివరాలడిగి తెలుసుకొని, ఓయి, నేను శివదూతను కాదు, నీ వంటి అనాథలకు అసహాయులకు సాయపడమని మన దేశపు రాజు పంపగా వచ్చిన రాజప్రతినిధిని. మన రాజు మా మంచివాడు. ఆయన చల్లగా ఉంటే నీ బోటి వాళ్లకు మేలు జరుగుతుంది. నీవు పరమశివుణ్ణి నమ్మేవాడివైతే మన రాజుకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనివ్వమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించు అన్నాడు. వెంటనే మాతంగుడు 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని, దేవదేవా, నేను ఇక్కడి నుంచే నీకు నా ప్రార్థనను వినిపిస్తున్నాను. ఈ దేశపు రాజు మా మంచివాడు. ఆయన్ను చల్లగా చూడు. ఆయన మా బోటి వాళ్లకు సాయపడేందుకు గాను ప్రతి ఊరికి, పట్టణానికి గంగమ్మను పంపి వరదల్లో ముంచెత్తు అన్నాడు గట్టిగా. అది విని నందివర్మ కోపంగా, మూర్ఖుడా, దేశానికి వరదలు రావాలంటావా? అదేం ప్రార్థన అంటూ గద్దించాడు. మాతంగుడు అమాయకంగా, అయ్యా, నేను జ్వరంతో బాధపడుతూ ఉంటే వైద్యుడితో సహా ఊళ్ళో ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. వరద రాకపోతే నేను జ్వరంతో చచ్చిపోయేవాణ్ణేమో కూడా. కూడు గుడ్డ నీడ లేని పేదవాళ్లకు వరదల్లో పోయేదేమీ ఉండదు. రాజుగారు ఇచ్చేదంతా మాకు లాభమే కదా. లాభం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తే తప్ప అన్నాడు. నందివర్మ ముందు తెల్లబోయినా తర్వాత అసలు సంగతి గ్రహించి రాజధానికి వెళ్ళాక రాజుకు విషయం విన్నవించాడు. అది విన్న రాజు వరదల్లాంటి ఉత్పాతాలు వచ్చినప్పుడే కాక అన్ని వేళలా పేదలకు సాయపడే పథకాలను రూపొందించి అమలుపరిచాడు. మాతంగుడు అమాయకత కొద్దీ చేసిన ప్రార్థన పుణ్యమా అని ఆ తర్వాత వచ్చిన పథకాల ఫలితంగా దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. మరొక కథ పేరు భక్తి ఫలం. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. శ్రీనివాసపురం అనే గ్రామంలో వెంకయ్యదాసు అనే చర్మకారుడు ఉండేవాడు. అతనికి చెప్పులు కుట్టడంలో మంచి ప్రావీణ్యం ఉండేది. అంతకు మించి వృత్తిపైన అమితమైన భక్తి ఉండేది. ఉదయం లేవగానే చెప్పులు కుట్టడానికి ఉపయోగించే పనిముట్లకు దండం పెట్టుకునేవాడు. వాటిని శుభ్రంగా తుడిచి పని ప్రారంభించేవాడు. వెంకయ్యదాసు భార్య చిన్నమ్మ అణకువ కలిగిన ఇల్లాలు, తిరుములేసిని భక్తురాలు. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని గురించిన మహిమలు కథలుగా వినటం వలన ఒక్కసారైనా కొండకు వెళ్ళి స్వామిని దర్శించి రావాలని కలలు కంటూ ఉండేది. ఆ సంగతి తరచూ భర్తతో చెబుతూ ఉండేది. కానీ తమ వంటి పేదలు అంత దూరం వెళ్ళి స్వామిని దర్శించుకొని రావటము కష్టమనిపించేది. అయితే రోజులు గడిచే కొద్దీ తిరుమలేసుని దర్శించాలన్న కోరిక ఆమెలో బలపడిందే తప్ప తగ్గలేదు. వెంకయ్యదాసు తనను ప్రాణప్రదంగా చూసుకునే భార్య కోరిక తీర్చటము తన ధర్మంగా భావించాడు. ఆయన ఎంత కష్టపడ్డా అతని సంపాదన రోజు గడవటానికే సరిపోతున్నది, కానీ దమ్మిడి కూడా మిగల్చలేకపోయేవాడు. దాంతో చిన్నమ్మ తీవ్రంగా ఆలోచించి చుట్టుపక్కల ఇళ్లకు వెళ్ళి పాచి పనులు చేయసాగింది. అది తెలిసిన వెంకయ్యదాసు ఎంతగానో నొచ్చుకొని, మన కుటుంబం జరుగుబాటుకు నా సంపాదన సరిపోతుంది కదా, నువ్వెందుకు పాచి పనికి వెళ్తావు, వద్దు అని వారించాడు. అందుకు చిన్నమ్మ, రేపు పిల్లలు పుడితే సంసారం పెద్దదవుతుంది, నా సంపాదన దాచి ఉంచితే అప్పుడు మనకు అంతగా ఇబ్బంది ఉండదు అని సర్ది చెప్పింది. ఏడాది తర్వాత చిన్నమ్మ తాను దాచిన డబ్బు లెక్కపెట్టి
అది తమ తిరుమల ప్రయాణానికి సరిపోతుంది అని సంబరపడింది. ఆ సొమ్మును భర్త చేతిలో పెట్టి కొండకు వెళ్ళి స్వామిని దర్శించుకొని వద్దాము అన్నది ఉత్సాహంగా. భార్య పట్టుదలకు వెంకయ్యదాసు మురిసిపోయాడు. కొండకు వెళ్ళటానికి సమ్మతించాడు. అంతలో అతడికొక సందేహం కలిగింది. భార్య దాచిపెట్టిన డబ్బు ఒకరికైతే తిరుమలకు వెళ్ళి రావటానికి సరిపోతుంది, ఇద్దరికీ అయితే చాలదనిపించింది. ఆ మాట భార్యతో చెబితే, ఉన్న డబ్బుతో ఇద్దరము వెళదాము, మనం దర్శించడము స్వామికి ఆమోదమైతే ఆయనే మన తిరుగు ప్రయాణానికి సొమ్ము ఏర్పాటు చేస్తాడు అన్నది. ఆ సలహా వెంకయ్యదాసుకు నచ్చింది. మంచి రోజు చూసుకొని ఇద్దరూ తిరుమల ప్రయాణం కట్టారు. వెంకయ్యదాసు అప్పుడు కూడా తన పనిముట్లను మర్చిపోలేదు. ముఖ్యమైన చిన్న పనిముట్లను తీసి కళ్ళకద్దుకొని తన సంచిలో భద్రపరుచుకొని మరీ బయలుదేరాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వెంకయ్య దంపతులు తిరుపతి చేరుకొని కొండెక్కి ఆలయాన్ని సమీపిస్తూ ఉండగా తిరుచానూరు జమీందారు కాలినడకన స్వామి దర్శనానికి వెళుతూ ఉండటం కనిపించింది. సేవకులు ఆయన మీద ఎండపడకుండా గొడుగు పడుతున్నారు. అంతలో జమీందారు కాలి చెప్పొకటి తెగింది. మరో జత చెప్పులు సిద్ధంగా ఉంచనందుకు ఆయన సేవకుల మీద మండిపడ్డాడు. ఆ దృశ్యం చూసిన వెంకయ్యదాసు జమీందారును సమీపించి దండం పెట్టి, అయ్యా, ఒక్క క్షణంలో తమ చెప్పు బాగు చేస్తాను అని వంగి వెంట తెచ్చిన సంచిలో నుంచి పెద్ద సూది దారము తీసి జమీందారు పాదం బయటకు తీయకుండానే ఒడుపుగా తెగిన చెప్పును కుట్టాడు. అతని నైపుణ్యానికి జమీందారు సంతోషించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన జమీందారు బంధువు ఒక ఆయన జమీందారుని చూసి, ఆహా, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అంటూ పలకరించాడు. ఆ తర్వాత జమీందారు బంధువు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఆలయం కేసి నడవసాగారు. వారి వెనకగా స్వామి సన్నిధికి చేరిన వెంకయ్యదాసు దంపతులు స్వామి దర్శనం చేసుకొని తమ జన్మ ధన్యమైందని పరమానందం చెందారు. ఆలయంలో పెట్టిన ప్రసాదంతో కడుపు నింపుకొని వెలుపలికి వచ్చారు. అప్పటికి వాళ్ళు తెచ్చుకున్న డబ్బు దమ్మిడి లేకుండా ఖర్చయిపోయింది. ఇక ఊరు చేరటం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా వెంకయ్యదాసు చెప్పు బాగు చేసిన జమీందారు సేవకులు ఇద్దరు అక్కడికి వచ్చి వాళ్ళని గుర్తించి, మీరు ఇక్కడున్నారా? మీకోసమే వెతుకుతున్నాము. జమీందారు గారు రమ్మంటున్నారు, రండి అంటూ వాళ్ళని జమీందారు గారి వద్దకు వెంటబెట్టుకుని వెళ్లారు. బంధువు కనిపించటంతో మీ సంగతి మర్చిపోయాను. ఇంతకు మీది ఏ ఊరు? స్వామి దర్శనానికి ఎంత దూరం నుంచి వచ్చారేంటి అని పరామర్శించాడు జమీందారు వాళ్ళని ఆప్యాయంగా. వెంకయ్యదాసు దంపతులు తమ చిరకాల వాంఛ తీరటం గురించి వివరంగా చెప్పారు. అంతా విన్న జమీందారు చాలీ చాలని డబ్బుతో తిరుమలేసుని దర్శనం కోసము ఇంత దూరం వచ్చారన్నమాట. మీ భక్తి మెచ్చదగింది. స్వామి దర్శనానికి బయలుదేరినప్పుడు కూడా వృత్తి మీది భక్తితో పనిముట్లను వెంట తెచ్చుకున్న నీవు ప్రత్యేకంగా మెచ్చదగిన వాడివి వెంకయ్య. వృత్తి మీద భక్తి దైవభక్తితో సమానం కదా. నీలాంటి వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నీ వృత్తిని అభివృద్ధి చేసుకోవటానికి కావలసిన పెట్టుబడిని నేనిస్తాను అని వెంకయ్యదాసును మెచ్చుకొని కొంత డబ్బుతో పాటు విలువైన కానుకలను ఇచ్చి భోజనం పెట్టి వాళ్లను సాగనంపాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్ళిన వెంకయ్యదాసు దంపతులు జమీందారు ఇచ్చిన డబ్బు పెట్టుబడిగా పెట్టి చిన్న బడ్డీని మరికొన్ని పరికరాలని కొనుక్కున్నారు. నాణ్యమైన చెప్పులు తయారు చేసి అమ్మటం మొదలుపెట్టడంతో వాళ్ళ ఆదాయం కూడా పెరిగింది. చిన్నమ్మ, చూసారా ఆ స్వామి మహిమ? ఆయన మనల్ని తన వద్దకు రప్పించుకొని మీ వృత్తి మీది భక్తికి కానుకగా మనకెన్ని సౌకర్యాలు సమకూర్చాడో అన్నది భక్తిగా. వెంకయ్యదాసు భార్య మాటలకు అవునన్నట్లుగా సంతోషంతో చేతులు జోడించి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మరొక కథ పేరు రంగన్న గొప్ప మనసు. ఒక గ్రామంలో రంగన్న అనే పేద రైతు ఉండేవాడు. నిజాయితీపరుడైన రంగన్న తనకున్న కొద్దిపాటి పొలంలో కష్టపడి పనిచేసుకుంటూ తృప్తిగా కాలం గడపసాగాడు. దాంతోపాటు ఇరుగు పొరుగుకు చేతనైన సాయం చేసేవాడు. పక్షులన్నా జంతువులన్నా అతనికి ఎనలేని ప్రీతి. ఏ కాకికో కుక్కకో ఇంత పెట్టకుండా రంగన్న నోట్లోకి ముద్ద దిగేది కాదు.
రంగన్న ఇంటికి కొద్ది దూరంలో రామశాస్త్రి అనే ఒక నకిలీ జ్యోతిష్కుడు ఉండేవాడు. శాస్త్రము, సంప్రదాయము, దోషము, పరిహారము అంటూ అమాయకులైన గ్రామ ప్రజలని మభ్యపెట్టి వాళ్ళ నుంచి సొమ్ములు గుంజి పొట్టపోసుకునేవాడు. ఎప్పుడు చూసినా ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఒక్కసారి కూడా తన వద్దకు రాని రంగన్న అంటే రామశాస్త్రికి చెప్పరాని అసూయ, కోపము ఉండేవి. ఒకరోజు రంగన్న తన పొలంలో విత్తనాలు విత్తే పని ముగించుకుని ఇంటికి బయలుదేరుతూ ఉండగా పొలం గట్టు మీద పొదమాటున పిచ్చుక ఒకటి కాలు విరిగి లేవలేక పడి ఉండటం గమనించాడు. వెంటనే వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూశాడు. దాపులనున్న ఆకులేవో కోసి నలిపి పసరు పిండి పిచ్చుక కాలికి పూశాడు. దాన్ని అక్కడే వదిలివేయటానికి మనసు రాక తనతో ఇంటికి తీసుకుని వచ్చాడు. దానికి తినటానికి బియ్యపు గింజలు అందించాడు. చాప మీద చిన్న బట్ట మడతపెట్టి పరుపులా చేసి పిచ్చుకను దానిమీద పడుకోబెట్టాడు. గది నుంచి వెలుపలికి రావటానికి 4 అడుగులు వేసేసరికి రంగన్న అన్న మృదుమధుర కంఠస్వరం విని వెనక్కు తిరిగి చూశాడు. అక్కడ పిచ్చుక కనిపించలేదు. దాని స్థానంలో ఒక దేవతామూర్తి కనిపించటంతో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రంగన్న, నేను వనదేవతను. ప్రాణుల పట్ల నువ్వు చూపుతున్న నిరుపమానమైన కరుణ, ప్రేమాదరాలు చూసి చాలా సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నది వనదేవత. తల్లి, నిన్ను కళ్ళారా చూడగలిగాను. ఆ భాగ్యమే నాకు చాలు, మరే వరము వద్దు అన్నాడు రంగన్న వనదేవత పాదాలకు నమస్కరిస్తూ. చాలుననే నీ గుణము చాలా గొప్పది అంటూ వనదేవత రంగన్న చేతిలోకి ఒక బిందెను ప్రసాదించి అదృశ్యమైపోయింది. ఆ బిందె నిండా బంగారు నాణేలు. ఈ సంగతి క్షణాలలో గ్రామమంతా తెలిసిపోయింది. మంచి మనసు గల రంగన్నకు మంచే జరిగిందని అందరూ సంతోషంగా చెప్పుకోసాగారు. అయితే రామశాస్త్రి మనసు మాత్రము అసూయతో కుతకుతలాడసాగింది. ఎలాగైనా రంగన్న బంగారు నాణాలని దొంగిలించుకొని ఊరు వదిలి ఎటైనా పారిపోయి హాయిగా జీవించవచ్చని ఆలోచించి ఒక పథకం వేశాడు. అర్ధరాత్రి సమయంలో రామశాస్త్రి ముసుగు వేసుకుని రంగన్న ఇంట్లోకి చొరబడి బంగారు నాణాల బిందెను దొంగిలించుకొని వెలుపలకు పరిగెడుతూ ఉండగా కాలికి ఏదో అడ్డుపడి బోర్లా పడ్డాడు. దాన్ని చూసిన రంగన్న కుక్క మురుగుతూ రామశాస్త్రి మీదకు ఉరకబోయింది. హడలిపోయిన రామశాస్త్రి అయ్యో కాపాడండి అని అరవసాగాడు. దాంతో రంగన్నతో పాటు ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు కూడా మేలుకొని రావటంతో రామశాస్త్రి నాణాల బిందెతో పట్టుబడిపోయాడు. ఛీ, నువ్వు ఒక మనిషివేనా అంటూ గ్రామస్తులు రామశాస్త్రిని కొట్టబోయారు. అయితే రంగన్న అడ్డుకొని వాళ్లకు సర్ది చెప్పి పంపించేశాడు. రామశాస్త్రి క్షమించమని రంగన్న పాదాలపైన పడ్డాడు. నీ తప్పును గ్రహించావు కదా, అది చాలు. అయినా క్షమించమని అడగవలసింది నన్ను కాదు, నీ మనస్సాక్షిని. నీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏదీ చేయకు. ఇక మీదట దురాశకు పోయి లేనిపోనివి చెప్పి గ్రామ ప్రజల్ని పీడించకు. నిజాయితీగా కష్టపడి జీవించటం నేర్చుకో, అదే చాలు అన్నాడు రంగన్న. బుద్ధి వచ్చింది రంగన్న, ఇకపై నిజాయితీగా మంచి మార్గంలో నడుచుకుంటాను అంటూ తల వంచుకొని ఇంటిదారి పట్టిన రామశాస్త్రి అవమానంతో గ్రామ ప్రజలకు ముఖం చూపలేక తెల్లవారేలోగా ఊరు వదిలి ఎటో వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు అరాజకం. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఉత్తర పాంచాల దేశపు రాజధాని అయిన కాంపిల్య నగరానికి పాంచాలుడు రాజుగా ఉండేవాడు. ఆయన భోగలాలసుడు, అవినీతిపరుడు అయి రాజ్య పరిపాలన విషయంలో కొంచెం కూడా శ్రద్ధ వహించలేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు రాజును బట్టి మంత్రులు కూడా అవినీతిగా ప్రవర్తించసాగారు. ప్రజలపై పన్నుల భారం హెచ్చసాగింది. అరాచకం తలెత్తింది. ఈ అరాచక స్థితిలో ప్రజల జీవితము తారుమారైంది. పగలు రాజభటుల పీడ, రాత్రి దొంగల పీడ హెచ్చిపోయింది. అందుచేత నగరవాసులు తమ ఇళ్లకు తాళాలు పెట్టి, వాకిళ్లకు ముళ్లకంపలు అడ్డం పెట్టి, తమ భార్యాబిడ్డలతో అరణ్యానికి వెళ్ళి అక్కడ తలదాచుకోసాగారు.
వాళ్ళు పగలల్లా అడవిలో గడిపి అర్ధరాత్రి వేళ తమ ఇళ్లకు వస్తూ ఉండేవాళ్ళు. ఈ సమయంలో బోధిసత్వుడు నగరం వెలుపల ఉండే ఒక తిందుక వృక్షానికి అధిష్టాన దేవతగా జన్మించాడు. రాజు ఆ వృక్షానికి ఏటా పూజలు జరిపి దాని కింద 1000 మాడలు ఖర్చు చేసేవాడు. అయ్యో, నన్ను ఇంత శ్రద్ధాభక్తులతో ఆరాధించే ఈ రాజు అవివేకం వలన తన దేశానికి అరాజకం తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఇతనికి సరి అయిన ఉపదేశం చేయటానికి నేను తప్ప ఇంకెవరూ లేరు అనుకున్నాడు తిందుకదేవుడు. ఆయన ఒక రాత్రి నిద్రిస్తున్న రాజుకు ప్రత్యక్షమై, రాజా, నేను తిందుకదేవుణ్ణి, నీకు సరి అయిన బోధ చేయవచ్చాను అన్నాడు. ఏమిటా బోధ అని రాజు భక్తిపూర్వకంగా అడిగాడు. రాజా, నీ రాజ్యము నాశనమైపోతున్నది. అశ్రద్ధగా పరిపాలించే రాజు ఈ లోకంలో తన రాజ్యాన్ని పోగొట్టుకుని కడగండ్ల పాలయ్యి పరలోకంలో నరకం అనుభవిస్తాడు అన్నాడు తిందుకదేవుడు. దేవా, నేనిప్పుడేం చేయాలి అని అడిగాడు రాజు. ఇప్పటికైనా నీ రాజ్య పరిపాలనా విషయాలను నీవే స్వయంగా చూసుకొని అరాజకాన్ని తొలగించి రాజ్యాన్ని కాపాడుకో అని తిందుకదేవుడు అదృష్టుడయ్యాడు. రాజుకు జ్ఞానోదయమైంది. ఆయన తన రాజ్యం ఎలా ఉన్నది స్వయంగా చూడటానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయమే ఆయన తన మంత్రుల్ని పిలిచి రాజకార్యాలు చూస్తూ ఉండమని వినియోగించి తాను పురోహితుణ్ణి వెంటబెట్టుకుని తూర్పు ద్వారం గుండా నగరం దాటి మారువేషంతో బయలుదేరాడు. నగరం వెలుపల ఒక ఇంటి ముందు వృద్ధుడొకడు కనిపించాడు. ఆయన ఇల్లు తాళం పెట్టి ఇంటి చుట్టూ ముళ్ళకంప పెట్టి భార్యాబిడ్డలతో అడవికి పారిపోయాడు. చీకటి పడగానే ఆయన తన ఇంటికి తిరిగి వచ్చి వాకిలి తీయబోతూ ఉండగా కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకున్నది. వెంటనే ఆయన నేలపై చతికిలబడి కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తీస్తూ, నా అరికాలులో ఈ ముళ్ళు గుచ్చుకున్నట్లే పాంచాల రాజుకు యుద్ధంలో బాణం గుచ్చుకొనుగాక అని తిట్టుకున్నాడు. ఈ తిట్టు విని రాజపురోహితుడు ఆ వృద్ధుణ్ణి సమీపించి, అయ్యా, తమరు వృద్ధులు, కన్ను సరిగ్గా కనిపించక మీరు ముళ్ళు తొక్కితే అది రాజుగారి దోషం ఎలా అయింది అని అడిగాడు. రాజు అవినీతిపరుడైనందుచేతనే అధికారులు దుష్టులైనారు. పగలు రాజభటుల బాధ, రాత్రి దొంగల బాధ భరించలేక ప్రజలు ఇళ్లకు ముళ్ళకంపులు అడ్డం పెట్టి భార్యాబిడ్డలతో అడవికి పారిపోతున్నారు. లేకపోతే నా కాలిలో ఈ ముళ్ళు విరగవలసిన పనేమిటి అన్నాడు వృద్ధుడు. రాజు పురోహితుడు కూడా ఇంకొక గ్రామానికి వెళ్లారు. అక్కడ వారికొక స్త్రీ కనిపించింది. ఆమెకు యుక్త వయసు వచ్చి ఇంకా పెళ్లి కాని కుమార్తెలు 2 ఉన్నారు. వారిని అడవికి తీసుకుని పోవటం ఇష్టం లేక ఆమె తన ఇంటనే దాచి ఉంచి ఇంటికి కావలసిన కట్టెలు ఆకులు తానే తెస్తూ ఉండేది. ఇప్పుడు ఆమె ఏవో ఆకులు కొయ్యటానికి ఒక చెట్టెక్కి దానిపైనుంచి క్రింద పడి, ఈ రాజు చచ్చిపోను, వీడు బతికుండగా కన్యలకు పెళ్లిగూత కూడా లేదు అని అన్నది. ఈ మాటలు విని పురోహితుడు ఆమెను సమీపించి, బుద్ధిహీనురాలా, రాజ్యంలో ఉండే ప్రతి కన్యకు భర్తను వెతకటమే రాజుగారి పనా అన్నాడు. పగలు రాజభటుల భయము, రాత్రి దొంగల భయము, కన్యలకు భర్తలెలా దొరుకుతారు అన్నది ఆ స్త్రీ. రాజు పురోహితుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ముందుకు వెళ్లారు. ఒక పొలాన్ని దున్నుతూ ఒక రైతు వారి కంటపడ్డాడు. అతను దున్నుతూ ఉండగానే నాగలి కర్రు గుచ్చుకొని ఒక ఎద్దు పడిపోయింది. వెంటనే ఆ రైతు పట్టలేని కోపంతో, ఈ పాంచాల రాజు గుండెలో బల్లం గుచ్చుకొని ఇలాగే పడిపోరాదా, మా కష్టాలు తీరతాయి అన్నాడు. పురోహితుడు రైతుతో, ఏమోయ్, నీ అశ్రద్ధ వలన ఎద్దుకు దెబ్బ తగిలి పడిపోతే అందులో రాజుగారి తప్పేముంది అన్నాడు. రాజుగారి తప్పు కాకపోతే ఎవరి తప్పు? పాలకులు దుర్మార్గులైతే బక్క వాళ్ళేం బతుకుతారు? పగలు రాజభటుల భయము, రాత్రి దొంగల భయము. నా భార్య నా కోసం వండి తెచ్చిన కూడు బలవంతంగా లాక్కొని దుర్మార్గులు మెక్కేశారు. మళ్ళీ వండి ఎప్పుడు తెస్తుందా అని నేను నోరు తెరుచుకొని చూస్తూ ఉండటం మూలాన బంగారం అంటే ఎద్దు కాస్త దెబ్బతిని పడిపోయింది అన్నాడు రైతు. అక్కడి నుంచి బయలుదేరి రాజు పురోహితుడు తమ రాజధానికి పోసాగారు. దారిలో వారికొక దృశ్యం కనిపించింది. ఒక మడుగులో ఉన్న కప్పల్ని బతికి ఉండగానే కాకులు పొడుచుకొని తింటున్నాయి.
ఆ కప్పలలో ఒకటి క్రోధావేశంతో, ఈ కాకులు బతికి ఉండగానే మమ్మల్ని ఎలా పీక్కు తింటున్నాయో అలాగే పాంచాల రాజుని అతని సంతానాన్ని శత్రువులు పీకు తిందురుగాక అన్నది. ఓసి మతిమాలిన కప్ప, మిమ్మల్ని పీకు తినే కాకుల్ని ఏమీ అనలేక రాజుగారికి శాపనార్థాలు పెడుతున్నావా అన్నాడు పురోహితుడు కప్పతో. దానికి కప్ప, రాజుగారిని తృప్తి చేయటానికి పురోహితుడు అలానే అడుగుతాడు, అందులో ఆశ్చర్యం లేదు. కానీ దేశంలో కాకబలులు కూడా కరువైపోబట్టే గదా కాకులకు బతుకున్న కప్పల్ని పీకు తినే దుస్థితి పట్టింది. అటువంటి రాజు చస్తే ఎంత మేలు అన్నది. అది విని రాజు, నన్ను కప్పలు కూడా శపిస్తున్నాయి, ఇక లాభం లేదు. మనము నగరానికి తిరిగి వెళ్ళి ఈ అరాజకాన్ని తుదముట్టించుదాము అన్నాడు. ఆ ప్రకారమే ఆయన రాజ్యపాలనలో శ్రద్ధ చూపించి లోపాలని సవరణ చేసి ప్రజలకు శాంతి సౌఖ్యాలు కలిగేలాగా చాలా కాలము పరిపాలన సాగించాడు. మరొక చిన్న కథ పేరు నలుగురు నేరస్తులు. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. అక్బరు పాదుషా సన్నిధికి ఒకనాడు నలుగురు నేరస్తులని విరిచికట్టి తీసుకొని వచ్చారు భటులు. అందులో మొదటివాణ్ణి పిలిచి, చక్రవర్తి, ఇది నీకు యోగ్యమైన పని కాదు సుమా అని మృదువుగా చెప్పి విడిచిపెట్టాడు. రెండవ వాణ్ణి గట్టిగా చీవాట్లు పెట్టి మందలించి పంపించేశాడు. మూడోవాణ్ణి భటుల చేత బలవంతంగా బయటికి నెట్టిపించాడు. ఇక నాలుగో వాడికి చుప్పనాతికి మళ్ళీ ముక్కు చెవులు చెక్కించి తల గొరిగించి సున్నపు బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించవలసిందిగా కఠినంగా ఆజ్ఞాపించాడు చక్రవర్తి. ఈ తీర్పు విని సభాసదులు ఒకరి ముఖం ఒకరు చూసుకొని గుసగుసలాడుకోసాగారు. ఆరితేరిన న్యాయమూర్తులు సైతము తెల్లమొగాలు వేశారు. ఏం నేర్పు, ఏం తీర్పు, ఏం సబబు, ఏం న్యాయము అని నలుగురు నాలుగు విధాలా అనుకున్నారు. మా తీర్పులో మీకేమైనా సందేహాలు ఉంటే ఉన్నది ఉన్నట్లు చెప్పవచ్చు, ఎంత మాత్రమూ బిడియపడకండి అని అభయమిస్తూ ప్రకటించాడు చక్రవర్తి. అప్పుడు వారందరూ చక్రవర్తి ఎదుట చేతులు జోడించి వినయ విధేయతలతో, ధర్మమూర్తి, తమ న్యాయాన్ని మేము శంకించడం లేదు, కానీ నలుగురు ఒకే మోస్తరు నేరస్తులు కదా, ఈ నలుగురికి శిక్ష 4 విధాలుగా ఎందుకున్నదో అనే విషయము మేము గ్రహించుకోలేకపోతున్నాము అని మనవి చేసుకున్నారు. ఆ నేరస్తుల వెనక 2 గూఢాచారులను ఏర్పాటు చేసి ఏం జరిగిందో వచ్చి చెప్పమని అందరి ఎదుట చక్రవర్తి అన్నాడు. వెళ్ళిన గూఢాచారులు 3వ రోజున వచ్చి న్యాయస్థానంలో హాజరయ్యారు. వాళ్ళు తెచ్చిన సమాచారం వినటానికి సభికులందరూ కుతూహలపడుతున్నారు. అప్పుడు గూఢాచారుల నాయకుడు ప్రభువుకి ఇలా మనవి చేశాడు. ప్రభు, ఏలిక మంచి మాటలతో మందలించి విడిచిపుట్టినవాడు మొదటివాడు గౌరవహాని భరించలేక ఇంటికి వెళుతూనే విషం తాగి మరణించాడు. గట్టిగా చీవాట్లు తిన్న రెండవవాడు ఇల్లు వాకిలి తుదకు నగరం కూడా విడిచి పరారి అయ్యాడు. చెప్పు దెబ్బలు తిన్న నేరస్తుడు నాటి నుంచి 10 మందిలోకి రావటమే మానుకొని ఉన్నాడా లేడా అన్నట్లుగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. పోతే ఇక 4వ వాడి సంగతి అంటే ముక్కు చెవులు కోయబడ్డవాడి సంగతే చిత్రంగా ఉంది. గాడిద మీద ఊరేగింపు సంబరం జరుగుతూ ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా మోగి వాడిని కొడుతున్నారు. ఆ సందడి చూసేందుకు వాడి పెళ్ళాం కూడా ఇంట్లో నుంచి యువతలకు వచ్చింది. ఆమెను తన దగ్గరికి రమ్మని పిలిచి 10 మంది వింటూ ఉండగానే వాడు, త్వరగా ఇంటికి పోయి స్నానానికి సిద్ధం చెయ్యి, ఏముంది ఈ దుష్టుల గొడవ తీరి ఊరేగింపు అయిపోగానే కొంచెం సేపట్లో వచ్చేస్తాను అని అరుస్తూ చెప్పాడు. నీచుడికి నీతి నియమాలు కానీ సిగ్గు బిడియాలు కానీ ఉండవనటానికి వీడిని మించిన తార్కాణం లేదు కదా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వృత్తాంతం విన్న సభవారు చక్రవర్తి న్యాయ కౌశలానికి శిక్షా విధానానికి అబ్బురపడి పాదుషాను వేణోళ్లా కీర్తించారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.